సదే ఉన్నాడా లేడా? చెప్పే రాజవా, ఏంటి సంగతి? ఇంట్లో ఫ్యాన్ తిరుగుతలేదు బిడ్డ, జర చూద్దు రావా? ఎన్నిసార్లు రిపేర్ చేయాలా దాన్ని? గిప్పడదా గప్పడదా? నీ లగ్గం అప్పటిది ఇంకెన్ని రోజులు నడుతుందే? ఈసారి పట్నం పోయినప్పుడు సప్పట్లు కొడితే తిరిగే ఫ్యాన్ తెత్తా. ఓ నీ ఏతుల మాటలు, సప్పట్లు కొడితే ఫ్యాన్ తిరుగుతుందారా? తెలివిండే మాట్లాడుతున్నావారా? వరకు నా అల్లుడింట్లో చూసిన సప్పట్లు కొడితే ఫ్యాన్ తిరుగుతుంది, సప్పట్లు కొడితే లైట్ వెలుగుతుంది. ఈసారి పోయినప్పుడు తెత్తా. తొందరగా తెచ్చి బిడ్డ, ఉక్క వస్తుంది. నాకు వీళ్ళని తోలరా, చచ్చిపోయిన వాళ్ళ? చచ్చిపోయినోడు కాదే, వీళ్ళంతా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్లు. మా అల్లుడింట్లో చూసిన. ఏం పని చేస్తాడు బిడ్డ నీ అల్లుడు? పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీరు, నెలకి 2 లక్షల జీతం. గది సంగతి. ఇంత మంచి పిల్లగాన్ని ఇంట్లో పెట్టుకొని మానసంతో లగ్గం చేస్తా కదా తమ్మి మాట్లాడుతుంది. నేను గదే పనిలో ఉన్నానే. చెయ్యి సుగుణమ్మకు ఫోన్ చెయ్యి. అన్నా ఎట్లున్నవే? మానస ఎట్లుంది? అంత మంచే గాని ఒక్క మాట అడుగుతా. మానసకు చైతన్యకు లగ్గం చేద్దామని చిన్నప్పుడే పేరు పెట్టుకున్నాం కదా, లగ్గం చేద్దామే. అట్లనే చేద్దాం అన్నా. సరే అయితే నీ ఫోన్ కోసం చూస్తుంటా. సరే అన్నా. మంచిది ఎట్లుంది? ఏమైంది అంతగానో అరుస్తున్నావు? మా అన్నయ్య ఫోన్ చేసిండు, మానసికి చైతన్యకి లగ్గం చేద్దాం అంటున్నాడు. ముందు నుంచి అనుకున్నదే కదా, అట్లే చేద్దాం. నో కిషోర్, దట్స్ అ ప్రాబ్లం. అమ్మా, మానసుకు నీకు లగ్గం పెట్టుకుందామని మామ ఫోన్ చేసిండు, ఏమంటావు? ఏమంటానే, నీ ఇష్టం నన్నిష్టం. అయితే మేము లగ్గం పనులు మొదలు పెట్టుకుంటాం, నువ్వు సెలవు పెట్టుకుని వెంటనే రా. ఎప్పుడు పని పని అంటావు. సరే అమ్మా, వస్తా. అమ్మా అమ్మా అమ్మా, మరి పెళ్ళికి మానస ఒప్పుకుందానే? ఒప్పుకుందిరా, అందుకే మామ ఫోన్ చేసిండు. సరే అమ్మా, నేను వస్తా. ఇన్ని రోజులు నీ డెస్క్టాప్ పైన వాల్ పేపర్ లా ఉండేది, ఇప్పుడు నీ లైఫ్ కే కవర్ పేజ్ కాబోతుంది అనమాట. మానసారా అమ్మా, పానం ఎట్లున్నది? మందులన్నీ వేసుకుంటున్నావా? వేసుకుంటున్నా బిడ్డ. అయినా నువ్వే ఆడ అయిపోయిస్తావు. ప్రతి నెల పింఛన వచ్చినా రాకపోయినా మా మానస మాత్రం మందులతోటి వస్తుంది. కొంచెం బీపీ ఉంది. రేణుకా, టాబ్లెట్స్ ఇవ్వు. ఎన్ని దవకాలకు పోయినా తగ్గనే తగ్గదు. నీ చేత్తో గోళీ తెజాలు జ్వరం ఇట్టనే పోతుంది బిడ్డ. అన్ని మందులు టైం కేసుకుని మంచిగా తిను. మానసావా, గిది ఉంచు. దేనికి? తల్లి లేని బిడ్డవు, మమ్మల్ని అందరినీ తల్లి లెక్క చూసుకుంటున్నావు, ఉంచు. వద్దవ్వా, ఈ పని చేయనికి గవర్నమెంట్ నాకు శాలరీ ఇస్తుంది. నువ్వు టాబ్లెట్స్ వేసుకో. రేణుకా, వెళ్దాం పదా. ఎందుకే అంత కోపం? ఈ ఊర్లో ఉన్న ప్రతి గడపకి తెలుసు నాకు అమ్మలేదని, కానీ పోయిన ప్రతి గడపలా గుర్తు చేస్తారు, జాలి చూపిస్తారు. ఎందుకే? ఇదేం నీకు కొత్త కాదు కదనే, రంది పడకు. వాళ్ళది ప్రేమ అయితే నేను రందిపడుని, కానీ అది జాలి. అందుకే ఈ బాధ. వాళ్ళది ప్రేమ అయితే మా అమ్మ అవసరం లేదు. అమ్మ లేదనే మాట వస్తే వాళ్ళ ప్రేమ నాకు అక్కర్లేదు.
అరే నీకెందుకురా ఆ పనులన్నీ గాడబెట్టు. చేయని నాన్న, చిన్న పనే కదా. అవును, ఏంటి నాన్న అన్నిసార్లు ఫోన్ చేశావు? నీకో విషయం చెప్దామని. ఏంటి నాన్న ఇది చిన్నపిల్లట్లాగా? ఏమీ లేదురా, నువ్వు లగ్గమై వెళ్ళిపోతే నా సంగతి ఎట్టా అని. ఎప్పుడో జరిగేదానికి ఇప్పుడెందుకు రంది పెట్టుకున్నావు నాన్న? ఏం లేదురా, మొన్న మీ బావను చూడ్డానికి హైదరాబాద్ పోయినా. పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగం, త్వరలోనే అమెరికా కూడా పోతాడంట. మీ అత్తతో మాట్లాడేశా, లగ్గం ఖాయం చేసుకున్నా. ఇప్పుడు నాకు పెళ్ళేంటి నాన్న? ఈ అమెరికా ఏంటి? ఇక్కడే ఏదైనా సంబంధం చూడు, నేను నీ దగ్గర ఉంటా. చల్, నా కూతుర్ని మట్టి పిసుకటోడికిచ్చి పెళ్లి చేస్తానా? సాఫ్ట్వేర్ ఉద్యోగకే చేస్తా. పెళ్లి చేసి దూరంగా పంపించేసి భారం దింపేసుకుంటావా నాన్న? నువ్వు నాకు భారమేంట్రా, నా బాధ్యత. నువ్వు సుఖంగా ఉండాలనేది నా స్వార్థం. అయినా నువ్వు నీ ఇంటికే వెళ్తున్నావులే. మరెందుకు నాన్న ఏడుస్తున్నావు? ఇవి దుఃఖంతో వచ్చే కన్నీళ్లు కావురా, తన కూతురికి మంచి సంబంధం చూశారని ఒక తండ్రి పడే ఆనందం నుంచి వచ్చే కన్నీళ్లురా. చెప్పు సెల్లే. అల్లుడు లగ్గానికి సరే అన్నాడు. అల్లుడు లగ్గానికి ఒప్పుకున్నాడా? నాకు కాళ్ళు చేతులు ఆడతలేవు సెల్లే. సడన్ గా లగ్గమంటే ఏం చేయాలో తోస్తలే. నువ్వు హైరాణ పడకన్నా, నా పెళ్లి చేయలేదా నువ్వు? మానసు వచ్చేది కూడా మన ఇంటికే కదా, అందరం కలిసి చేద్దాం. గట్లనే సెల్లే. బాపు, ఓ బాపు, అరే బాపు. ఎంత పరేషాన్ అవుతున్నావేంద్రా? మరి పెళ్ళంటే పరేషాన్ కాదనే. మానసకి చైతన్యకి లగ్గం చేయటానికి చెల్లితో మాట్లాడొచ్చిన. గది చెప్పనీకే ఊరుకుంటొచ్చిన. గింతకి మానసని అడిగినావా పెండ్లి ఇష్టమా అని? గదేం చెప్పుద్దే, మన పెద్దల లెక్కలు చిన్నపిల్లలకి ఎప్పటికి అర్థం కావు. ఎంతకీ నీ లెక్కేంద్రా? అల్లుడు మన శివాజీ లెక్క పెద్ద సాఫ్ట్వేర్ నౌకరీ చేస్తాడు. నెలకి 2 లక్షల జీతం. మన సుగుణ కొడుకే. ఇక పుట్టు పూర్వత్రాల గురించి నీకు తెలిసిందే. పెళ్లి కాగానే మన బిడ్డను తీసుకుని అమెరికా పోతాడు. అందుకే కుదుర్చుకున్నా. మరి గది పెండ్లై వెళ్ళిపోతే నువ్వు ఒక్కనివే అయిపోతావు కదరా నా లెక్క. నేను ఒక్కడినెట్లయితేనే నాతో పాటు గౌరవం ఉంటుంది కదా. ఊళ్ళో నడుస్తా అంటే సదన్న అల్లుడు పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని మాట్లాడుకుంటుంటే ఎంత మంచిగుంటది, ఎంత సంబరంగా ఉంటుంది. గిది నేనే తుడుచుకుంటా. గప్పుడో పని చేయరా, నువ్వు కూడా వచ్చి గేడ్నే ఉండు. సాఫ్ట్వేర్ తండ్రి, సాఫ్ట్వేర్ మామ, ఇంటికి కూడా సాఫ్ట్వేర్ హౌస్ అని బోర్డు పెట్టుకుందాం. ఎట్లుంటది? సూపర్గా ఉంటది, సూపర్గా ఉంటది.